ఆంధ్రకు గేట్లెత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎడిపోతాయి పులిచింతలా ఆంధ్రకు పోతాయి మళ్ళీ కింది కదులేనా నీ పనిగా నీళ్ళు తీసుకునే తెలివి లేదా నీకు ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా ఏది నీ చేతలు వై ఆర్ యు నాట్ లిఫ్టింగ్ ద వాటర్ ఇవాళ కేసీఆర్ గారు 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్ అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి 10,50,000 ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరో 8 లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 80% పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది మోటార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆన్ చేసి నీళ్ళు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు కింద ఒక రోజు 2 రోజులు అంటే నేను అర్థం చేసుకుంటాను 36 రోజులు ఏంది మే 30వ తారీఖు నాడు నీళ్ళు వస్తాయి శ్రీశైలంలకు ఇవాళ జూలై 6వ తారీఖు ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలేను మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది జాగ్రత్త వెంటనే ఆన్ చేస్తారా రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మిగతా కూడా చూస్తే కల్వకుర్తి ఇట్లున్నది అదే మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ప్రాజెక్ట్ భీమాకు మనం జూరాల నుంచి నీళ్ళు ఎత్తుతాం ఎప్పుడు వచ్చినాయి జూరాల నీళ్లు 20 మే 2025 20 మే 2025లోనే మొదటి వరద వచ్చింది జూరాలకు అది ఫస్ట్ టైం తొందరగా వచ్చినాయి నీళ్లు 20 మే 2025 వస్తే భీమా మోటార్లు ఎప్పుడు ఆన్ చేసిండ్రు వీళ్ళు బీఆర్ఎస్ మా స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం మహబూబ్ నగర్ జిల్లాలో అడగంగా ప్రశ్నిస్తుంటే 12/6/2025 ఒకటి స్టార్ట్ చేసిండు 6/6/2025 ఒకటి స్టార్ట్ చేసిండు అంటే దాదాపు 22 రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు ఒక్కొక్క చుక్క ముఖ్యం కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను ఒడిసిపెట్టే ప్రయత్నం చేసిండు అందుకే చెరువులు బాగు చేసిండు చెక్ డ్యాములు కట్టిండు రిజర్వాయర్లు కట్టిండు వెంటనే వరద రావడానికంటే ముందే కర్ణాటకలో నీళ్లు ప్రారంభమైనాయి అంటే కేసీఆర్ గారు ఇంజనీర్లకు ఫోన్ చేసి అలర్ట్ చేసేవాడు ఇంకా రేపు పొద్దున జూరాలకు నీళ్లు తగులుతాయి జూరాలకు రేపు నీళ్ళు వస్తాయంటే ఇవాళనే అలర్ట్ ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నీళ్ళొచ్చి గేట్లెత్తి కిందికి పోతున్నా నెలలు గడుస్తున్నా రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది ఇది చాలా బాధకరం ఈరోజు అట్లే భీమాలో కూడా మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు 20 రోజులు ఆలస్యంగా మోటార్లు స్టార్ట్ చేసిండ్రు కోయిల్ సాగర్లో కూడా దాదాపు 15 రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ దానికి గ్రావిటీ ద్వారా పారేది మోటార్ కూడా లేదు దానికి జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్కు 22 జూన్ నాడు నీళ్లు వదిలేండ్రు మే 20 నాడు నీళ్ళు వస్తే జూన్ 22 నాడు జూరాల లెఫ్ట్ కెనాల్కు గేట్లు లావట్టిండ్రు అంటే దాదాపు 28 రోజులు ఆలస్యం చేసిండ్రు ఎందుకు ఈ నిర్లక్ష్యం గేట్లెత్తి చెరువులు నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇస్తే నార్మల్ పోసుకోరా 28 రోజులు ఎవరన్నా గేట్లు ఎత్తింది వచ్చిన నీళ్ళని వాడుకొని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వం ఈ రకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు అంటే కృష్ణ నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం లెక్క కనబడతా ఉంది నాకు నాకైతే వేరే రీజనే కనబడతలేదు ఒక గేట్ ఎత్తితే నీళ్లు వారేది ఉండగా గేట్ ఎత్తవు కట్టుకొత్తే నీళ్లు నిండేది ఉండగా కట్టుకొత్తవు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఏంది ఆ చీకటి ఒప్పందం ఏంది ఆంధ్రప్రదేశ్తోనో చంద్రబాబుతోనో ఎందుకు నీళ్లు కిందికి వదిలి పోయినసారి 65 టీఎంసీ ఎక్కువ వదిలినావు ఈసారి కూడా నెల రోజులు దాటినా కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయవు ఈ నెల 20 రోజులు 30 రోజులు ఇటు భీమాలో అటు జూరాలలో అటు కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేయడంలో ఆలస్యం అంటే బాధ కలిగేది ఏంటంటే క్రాప్ హాలిడే ప్రకటించింది పోయినసారి నెట్టంపాడి కింద మహబూబ్నగర్ జిల్లాలో క్రాప్ హాలిడే ఎక్కడ ఇస్తాడు 3వ పంటకు ఆంధ్రాకు నీళ్ళు వదులుతాడు రేవంత్ రెడ్డి అసలు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి కదా నువ్వు 3వ పంటకు ఆంధ్రాకు నీళ్ళు వదలడం మీద ఉన్న శ్రద్ధ మొదటి ఒక పంటకు నెట్టంపాడి కింద ఏవైతే నువ్వు ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నావు పోయినసారి అంటే తెలిస్తే ఒకైనా తప్పు చేసినావేమో ఈసారి ఏమైనా బుద్ధికి వస్తావేమో అంటే ఈసారి కూడా మళ్ళీ కిందికి వదులుతున్నావు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు డెఫినెట్గా అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా
వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయండి, లేదంటే బీఆర్ఎస్ రైతు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి వేలాది మంది రైతులతో మరి కల్వకుర్తి ప్రాజెక్టుకు వెళ్ళి రైతులే మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. చివరగా నేను చెప్పేది మళ్ళీ ఒకటే, మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటు త్రాగునీటి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులం కన్నేపల్లి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. ఆ పరిస్థితి అంత తీవ్ర స్థితికి చేరక ముందే కళ్ళు తెరవండి, మోటార్లు ప్రారంభించండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఎనీ మూమెంట్ ఈ వారం 10 రోజులు చూస్తాం భాయ్ సాబ్. ఈ వారం 10 రోజులు ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్వయంగా, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఈ రోజు నేను పెట్టిన ప్రెస్ మీట్ కూడా కేసీఆర్ గారి ఆదేశాలతోని ఆయన డైరెక్షన్ మేరకే నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. కేసీఆర్ గారి ఆదేశాలతోనే నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. ఆయనే నాయకత్వం వహిస్తానని కూడా నిన్న కలిసినటువంటి శాసనసభ్యులతో బీఆర్ఎస్ నాయకులతో చెప్పారు. స్వయంగా తానే నాయకత్వం వహించి లక్షలాది మంది రైతులతో కదులుతాం. ఈ ప్రభుత్వానికి చెప్పండి, మంచి మాట కొద్ది ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎంత దూరమైనా పోరాడతాం, ఈ రాష్ట్రం యొక్క రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడతామని చెప్పి కేసీఆర్ గారు నిన్న చెప్పారు. వారి ఆ ఆజ్ఞ మేరకే ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డి స్థాయి హరీష్ రావు కేటీఆర్ సరిపోతాడని మొన్న ఆయన సహచర మంత్రివర్గ సభ్యుడు